నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. 2026 మార్చి నెలాఖరు వరకు భారతదేశంలో మావోయిస్టులు లేదా నక్సలైట్లు లేకుండా చేస్తా అని మన దేశ హోంమంత్రి అమిత్ షా ప్రకటించాడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు ప్రకటించుకున్నాడు. దానిలో భాగంగా దాదాపు పారామిలిటరీ కావచ్చు, అర్ధ సైనిక బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మోహరించి వందల వేల మందిని, ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో వందలాది మందిని చంపేస్తున్నది. ఈ సంవత్సరంలోనే దాదాపు 600 మంది చనిపోయినట్టు ఒక రిపోర్టు. అందులో మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టుల పేరుతో ఆదివాసులు ఉన్నారు. ఆదివాసుల గ్రామాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అప్పుడే వీళ్లను లేకుండా చేసి మైనింగ్ వ్యాపారం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు కూడా ముమ్మరమైపోయినాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు తీవ్రమైన నిర్బంధము, కగార్ ఆపరేషన్ పేరుతో దాడులు, వందల మంది చనిపోవడాలు, మావోయిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు చనిపోవడాలు జరుగుతున్న నేపథ్యంలో ఒరిస్సాలో ఈ మధ్యకాలంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. అందులో తెలంగాణకు సంబంధించిన నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక హనుమంతు, అతను పుల్లెంలో పుట్టి పెరిగాడు. నల్లగొండలో ఎన్జీ కాలేజీలో, నాగార్జున కాలేజీలో చదువుకున్నాడు. చదువుకున్న కాలంలోనే ఆయన రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసి ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీలోకి వెళ్ళాడు. పీపుల్స్ వార్ పార్టీలో గత 40-42 సంవత్సరాలుగా ఆ పార్టీలో పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీగా మారిన పరిణామ క్రమం మనకు తెలుసు. ఆయనతో పాటు ఇంకొక 4గురిని ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. అది ఎన్కౌంటరా, బూటకం ఎన్కౌంటరా, పట్టుకున్నరా, ఇదంతా తెలియాల్సి ఉంది ఫ్యూచర్లో. ఈ నేపథ్యంలో ఒరిస్సాలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని బంధువులు ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు. నిన్న పుల్లెంల గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. పుల్లెంల గ్రామానికి నిన్న 10-11 కల్లా భౌతిక కాయం చేరుకుంటుందని తెలిసి అనేక మంది వెళ్ళారు. అలాగే నేను కూడా వెళ్ళాను అక్కడికి, ఆ గ్రామానికి, పుల్లెంల గ్రామానికి వెళ్ళాను. భౌతిక కాయం వచ్చి అంత్యక్రియలు జరుగుతాయి అనుకునే సమయానికి ఉన్న వాతావరణం ఏంటంటే తెలంగాణలో ప్రజలందరూ భయాందోళనకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. ఎన్ఐఏ దాడులు, అంతకుముందే గతంలో చనిపోయిన కొద్ది రోజుల ముందే చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబరు రామచంద్రారెడ్డి అంత్యక్రియ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఇన్నారెడ్డి అనే సోషల్ యాక్టివిస్టు హాజరయ్యాడు. భారత్ బచావో ప్రధాన కార్యదర్శి అయిన ముఖ్యమైన నాయకుడు. అతను హాజరయ్యి ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఆ ఉపన్యాసం ఆధారంగా ఎన్ఐఏ ఆయన మీద కేసు పెట్టి 4 రోజుల క్రితమే దాడి చేసి ఆయన అరెస్ట్ చేసింది. ఆయన అనారోగ్యంగా ఉన్నారు, ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన బ్యాక్ పెయిన్తో చాలా కాలంగా బాధపడుతున్నాడు. ఇప్పుడు వెన్నెముక దగ్గర వాపు కూడా వచ్చి ఇబ్బందుల పాలవుతున్నాడు అనేది ఇప్పుడే ఇందాక అందిన తాజా సమాచారం. అతన్ని అరెస్ట్ చేశారు, భయాందోళనకు గురి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎవరి అంత్యక్రియలకు వెళ్ళొద్దని, గొంతు ఇప్పొద్దని, ఎవరు చనిపోయినా అది అక్రమమైన సక్రమమైన గొంతు ఇప్పొద్దనే భయాందోళనమైన పరిస్థితి నెలకొని ఉన్నది. అంతకుముందే హిడ్మా చనిపోయిన స్థలానికి ఎంక్వైరీ కోసం, విచారణ కోసం వెళ్ళిన లాయర్లను, విద్యార్థులను కూడా వెళ్ళనివ్వలేదు ప్రభుత్వం. మా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మొన్నటికి మొన్న కలెక్టర్ అనుమతి ఇచ్చి, వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన తర్వాత కూడా లాయర్ల బృందం ఆ ప్లేస్కు, రంపచోడవరం దగ్గర ప్లేస్కి వెళ్తూ ఉంటే పోలీసులు కొంతమందిని రెడీ చేసి మావోయిస్టుల వ్యతిరేకంగా ప్లేకార్డుల ప్రదర్శన చేయించి ఎవరిని ముందుకు కదలకుండా రోడ్డుకు అడ్డంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. పోలీసుల నాయకత్వంలో జరిగిన ప్రదర్శన అది. మావోయిస్టులు వీళ్ళంతా వచ్చేవాళ్ళు లాయర్లంతా మావోయిస్టులు అనే పేరుతో ప్రచారం చేస్తూ జరిగిన ప్రదర్శన. ఇట్లా భయాందోళనమైన పరిస్థితుల నేపథ్యంలో నిన్న అంత్యక్రియలు జరిగాయి. నేను, నాతో పాటు చాలామంది అనుకున్నది ఏంటంటే, ఇంత భయాందోళనలో ఉన్న పరిస్థితుల్లో పెద్దగా ప్రజలు అక్కడికి రాకపోవచ్చని. అనేక ప్రాంతాల నుంచి అభిమానులు, విప్లవ యోధులను అభిమానించేవాళ్ళు, విప్లవాన్ని కోరుకునేవాళ్ళు, విప్లవాన్ని అభిమానించేవాళ్ళు అనేక మంది ప్రతిసారి వస్తుంటారు. ఎవరైనా చనిపోయి అమరుల యాత్రలో పాల్గొంటుంటారు, చివరి అంతిమ యాత్రలో. కానీ నిన్న రాకపోవచ్చు పెద్దగా అనుకునే ఆ ఊరు వెళ్ళాం.
11:15 ఆ ఊరికి చేరాం. కానీ చేరినప్పటికి ఇంకా పాక హనుమంతు భౌతిక కాయం ఇంకా రాలేదు. ఒరిస్సా నుంచి రావాల్సింది ఇంకా రాలేదు, కొద్ది దగ్గరలోనే ఉందని చెప్పారు. ఈలోపు అక్కడ ఊళ్ళో నేను చూసిన పరిస్థితులు, హనుమంతు ఇంటి దగ్గరికి వెళ్ళాను. కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న పాక, అది చాలా పేదరికమైన కుటుంబం, గొర్రెలు కాసుకొని బతికే కుటుంబం, అది చాలా పేదరికం. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు బతకడానికి, ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు ఈ మధ్య కాలంలోనే, హనుమంతు అమ్మ నాన్న కూడా. ఇక అక్కడ తిరుగుతున్న క్రమంలోనే నాతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలామంది జర్నలిస్టు మిత్రులు కలిశారు. వాళ్ళు చెప్తున్నది 2-3 రోజులుగా హనుమంతుని ఇక్కడికి తీసుకొస్తారని తెలిసినప్పటి నుంచి పోలీసులు ఈ పుల్లెంల గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో కూడా భయాందోళనలు కల్పిస్తున్నారు. ఎవరు అంతిమయాత్రకు వెళ్ళొద్దని, పాక హనుమంతు అంతిమయాత్రకు ఎవరు వెళ్ళొద్దని ప్రజలను బెదిరిస్తున్నారు. గతంలో ప్రజా సంఘాల్లో కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, పీపుల్స్ వార్ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. ఎవరు వెళ్లకుండా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం వెళ్తే అని చుట్టుపక్కల మొత్తం బెదిరిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఆందోళనగా ఉన్నారు ప్రజలు అనేది నాకు వాళ్ళు చెప్పిన వార్త. అంతకుముందే పెద్దగా ఎవరు రాకపోవచ్చు అనుకుంటున్నా నేను. దీంతో ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రాకపోవచ్చేమో, కొంత భయాందోళనకు గురయ్యారు కాబట్టి రాకపోవచ్చు అనుకున్నాను. కొంతసేపటికే హనుమంతు భౌతిక కాయాన్ని తీసుకొని వచ్చారు. అప్పటికే అక్కడ గుమిగూడున్న అప్పటికి చాలామంది ఒకేసారి వచ్చారు, ఎర్ర జెండాలు పట్టుకొని వచ్చారు. కనీసం ఒక 300-400 మంది ఊరవతలకి వెళ్ళి పాక హనుమంతు భౌతిక కాయం ఉన్న అంబులెన్స్ని తీసుకొని హనుమంతు ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. దాదాపు ఊరేగింపుగా వచ్చారు, పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ వచ్చారు. అప్పటికే పోలీసులు గ్రామంలో కూడా పోస్టర్లు వేయొద్దని, కటౌట్లు పెట్టొద్దని, మైకులు పెట్టొద్దని, డీజేలు వాడొద్దని వార్నింగ్లు ఇచ్చి వెళ్ళారు. కానీ గ్రామం నిండా పోస్టర్లు వేశారు, గ్రామం నిండా కటౌట్లు పెట్టారు, పెద్ద పెద్ద కటౌట్లు, పాక హనుమంతు కటౌట్లు, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని రైటింగ్స్తో కటౌట్లు పెట్టారు. మైకులు, డీజే వస్తే డీజే అతన్ని బెదిరించి వెనక్కి పంపించేశారు పోలీసులు. మైక్ తీసుకొని మైక్ పెట్టి మైక్లో మాట్లాడదామంటే మైక్ కట్ చేసి మైక్ లాక్కెళ్ళారు పోలీసులు. మైక్ లేకుండానే అక్కడ కార్యక్రమం అంతా జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు అక్కడికి వేలాది జనం వచ్చారు, ఊహించరంతగా. ఏ ఊర్లలో పోలీసులు బెదిరించారో రావద్దని, ఆ గ్రామాల నుంచే పెద్ద ఎత్తున తరలి రావడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇంత తీవ్రమైన నిర్బంధం, భయాందోళన కల్పిస్తున్నారు. మావోయిస్టులను అంతం చేస్తాం, చివరి మావోయిస్టును కూడా చంపేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో పోలీసులు బెదిరిస్తున్నారు. అయినా సరే పెద్ద ఎత్తున వేలాదిగా జనం తరలి రావడం నిజంగా ఆశ్చర్యమే కాదు. విప్లవం కోసం తమ ప్రాణాలు అర్పించిన నాయకుల పట్ల ప్రజలకు ఎంత నమ్మకం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది తెలియజేస్తుంది. వేలాది మంది వచ్చారు, చాలామంది అక్కడ ఆయనకు నివాళులు అర్పించారు, చాలామంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాదాపు 3-4 గంటల తర్వాత ఊరేగింపు ప్రారంభమైంది. ఊరేగింపు ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. పాక హనుమంతు కుటుంబానికి ఉన్న చిలక, అంటే భూమి చిలక అంటారు దాన్ని, అక్కడే డెడ్ బాడీ అంత్యక్రియలు జరిగాయి. అక్కడి వరకు వెళ్ళడానికి 2 గంటలు పట్టింది ఊరేగింపుకి. జనం ఊహించినంతగా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా, ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా, ఊహించినంతగా జనాలు, దాదాపు 5,000 నుంచి 10,000 మంది జనాలు. నిజంగా పోలీసులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. పోలీసులు డ్రెస్సులో వచ్చిన పోలీసులే కాకుండా అనేక మంది పోలీసులు, కనీసం 50-60 మంది పోలీసులు సివిల్ డ్రెస్లో, ఎస్ఐబి వాళ్ళు, ఇతర పోలీసులు, ఆ గ్రామం నుంచి పోలీసులు అయిన వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల నుంచి పోలీసులుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అనేక మంది ఆ ఊరేగింపులో కలిసి వచ్చారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా చోట్ల జరుగుతుంది, ఇక్కడ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, దాదాపు అన్ని పార్టీల నాయకులు కూడా అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి పాక హనుమంతుకు నివాళులు అర్పించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే,
లోకల్ బీజేపీ నాయకులు కూడా, బీజేపీ చాలా తీవ్ర వ్యతిరేకిస్తుంది ఈ భావజాలాన్ని, భావజాలాన్ని, నక్సలైట్ భావజాలాన్ని, మావోయిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. తుదిమెట్టించాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వమే కాదు, బీజేపీ కూడా మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనుబంధ సంఘాలతోనే ఫైట్ ఉండేది. ఇక్కడ నక్సల్ అనుబంధ సంస్థలకు, నక్సల్ భావజాలం ఉన్న వాళ్లకు, విప్లవ భావజాలం ఉన్న వాళ్ళకు మధ్య పోరాటం ఉండేది. అలాంటిది బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ అంత్యక్రియలో పాల్గొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే అక్కడ పాకా హనుమంతు అంత పెద్ద ప్రభావం చూపించాడు. పాకా హనుమంతు మీద అప్పటికప్పుడు కట్టిన పాటలు, అనేక పాటలు పాడారు ప్రజలు. ఒకళ్ళో ఇద్దరు పాటలు పాడడం కాదు, ప్రతి చోట చూస్తాం ఒకళ్ళో ఇద్దరు పాటలు పాడడం, మిగతా వాళ్ళు కోరస్ ఇవ్వడం. అట్లా కాదు, అనేక మంది పదుల సంఖ్యలో ప్రజలు తమకు వచ్చిన భాషలో, తమకు వచ్చిన రీతిలో పాకా హనుమంతు మీద పాటను కట్టారు. అంతకు ముందు రోజు రాత్రే ఒక అద్భుతమైన పాటను రాసి చుక్కా రామ నరసయ్య పాడాడు. అది కూడా చాలా వైరల్ అయింది. నిన్న పొద్దున్న నుంచే వైరల్ అయింది సోషల్ మీడియాలో. అక్కడ ఆ పాట కూడా పాడారు. చుక్కా రామ నరసయ్యతో సహా అనేక మంది కళాకారులు పాటలు పాడారు, నివాళులు అర్పించారు. ప్రజలు పాకా హనుమంతుకు నివాళులు అర్పించడమే కాకుండా పాకా హనుమంతు ఆశయాలను కొనసాగిస్తామని, పాకా హనుమంతు ఆశయాలకు విరుద్ధంగా ద్రోహం చేస్తున్న వాళ్ళ ద్రోహాన్ని ఎండగడతామని, ఆ ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడతామని కూడా ప్రజలు నినాదాలు ఇచ్చారు. కగార్ను ఓడిస్తామని, భారతదేశంలో విప్లవం విజయవంతం అవుతుందని, విజయవంతం చేయడం కోసం పాకా హనుమంతు మార్గంలో నడుస్తామని ప్రజలందరూ నినాదాలు ఇవ్వడం, నిజంగా అక్కడికి వచ్చిన పోలీసులకు కావచ్చు, అక్కడికి వచ్చిన విద్రోహకర రాజకీయాలను ప్రచారం చేయడానికి, విద్రోహకర రాజకీయాలు అనొచ్చా లేదా తెలియదు, విద్రోహాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యం, ఆందోళన కలిగించే అంశం కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ కార్యక్రమంలో ఇంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమం, ప్రజలు దుఃఖంతో చాలామంది దుఃఖించారు, చాలామంది ఆవేశం కట్టలు తెంచుకున్నది, ప్రజలు చాలా ఉద్వేగభరితంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఏదైతే భారత విప్లవానికి విద్రోహం చేసిన ముఠా ఉన్నదో, ఆ ముఠా అనుచరుడు ఒకతను ఒక లెటర్ పట్టుకొని వచ్చాడు, సహచరులు అనే పేరుతో. ఒకవైపు పాకా హనుమంతును గొప్పగా పొగుడుతూనే ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు చెప్తూనే, నిన్నటి వరకు పాకా హనుమంతు చివరి రక్తం బొట్టు వరకు ఏ రాజకీయాల కోసము, ఏ లైన్ కోసమైతే నిలబడ్డాడో, ఏ విద్రోహాన్ని తీవ్రంగా అసహ్యించుకున్నాడో, తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డాడో, ఆయన ఆదర్శాలకు, ఆయన భావజాలానికి వ్యతిరేకంగా విద్రోహం ముఠ అనుచరుడు వచ్చి ఇప్పుడు అందరూ సాయుధ పోరాట విరమణ చేయాలి, పాకా హనుమంతు లాంటి వాళ్ళని కాపాడుకోవాలన్నా, ఇంకా మిగతా వాళ్ళని కాపాడుకోవాలన్నా అందరూ బయటకు వచ్చేయాలి అని ఒక నిర్లజ్జకరమైన ఒక స్టేట్మెంట్ను పట్టుకొని వచ్చాడు. అది పాకా హనుమంతు అమరత్వానికి అవమానం, పాకా హనుమంతు వ్యక్తిత్వానికి అవమానం. ఆయన వాళ్ళు చెప్తున్న ద్రోహాలకు వ్యతిరేకంగా నిలబడ్డవాడు, వాళ్ళు ప్రతిపాదిస్తున్న విద్రోహకరమైన లొంగుబాటును ధిక్కరించినవాడు, వ్యతిరేకించినవాడు, వ్యతిరేకంగా నిలబడి పోరాడినవాడు. అలాంటి అతని అంతిమయాత్రకు వచ్చి ఆయన నమ్మిన దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఆయన నమ్మిన దానికి వ్యతిరేకంగా లొంగుబాటు మంత్రం జపించడానికి రాజ్యంలో భాగమై వచ్చారు. రాజ్యమేమో పోలీసుల రూపంలో జరగకుండా చేయడానికి ప్రయత్నం చేసింది, పెద్ద ఎత్తున ప్రజలు రాకుండా చేయడానికి ప్రయత్నం చేసింది. రాజ్యంలో భాగమైన వీళ్ళు ఎలాగూ జనం వచ్చారు కాబట్టి దాన్ని ఇంకొక రకమైన టర్న్ తిప్పేసి గందరగోళం సృష్టించే వాతావరణాన్ని నెలకొల్పడానికి, గందరగోళం సృష్టించడానికి కుట్రలు పన్నారు. ఈ కుట్రలను ఆ అంతిమయాత్రకు వచ్చిన జనం తిరగొట్టారు, తిప్పికొట్టారు. పెద్ద ఎత్తున జనం, వేలాది జనం పాకా హనుమంతు ఆశయాలను కొనసాగిస్తామని నినదించారు. ఈ పాకా హనుమంతు జరిగిన అంతిమయాత్ర ఆ ద్రోహులకు ఇస్తున్న సందేశం ఇదే.
థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని విశ్లేషణల కోసం, ఇంటర్వ్యూల కోసం ANN న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.